ఇది 6-lane రోడ్. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక దీన్ని డ్యూయల్ క్యారీ వే అంటాం. అంటే సింపుల్ గా డబల్ రోడ్, మధ్యలో డివైడర్ ఉంది. అటుపక్క 3 lanes ఇంకోండి, డివైడర్ పక్కది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్. అలానే ఇటుపక్క ఇంకొక 3 lanes ఉన్నాయి. ఇది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. దీన్ని 6-lane రోడ్ అని అంటాం. ఓకేనా, అటుపక్క 3 lanes ఉన్నాయి, ఇటుపక్క 3 lanes ఉన్నాయి, టోటల్ 6 lanes. సో ఇది 6-lane రోడ్. ఇలాంటి ఒక 6-lane రోడ్ లో ఉన్నప్పుడు, డ్యూయల్ క్యారీవేలో ఉన్నప్పుడు మన జంక్షన్స్ ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో ఒకసారి చూద్దాం. ఇలాంటి ఒక జంక్షన్ లో 6-lane రోడ్ లో మీరు రైట్ టర్న్ తిరగాలి అంటే గనక ఫస్ట్ మనం ఎప్పుడైతే రైట్ టర్న్ తిరగాలనుకుంటున్నామో ఇలాంటి ఒక జంక్షన్ ని అప్రోచ్ అవడానికి ముందే మన వెహికల్ ని మనం ఫస్ట్ లైన్ లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలా ఫస్ట్ లైన్ లో ఉండి ఫస్ట్ లైన్ నుంచి మనం ఇలాగా మళ్ళీ ఫస్ట్ లైన్ లోకే వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ లైన్ నుంచి మళ్ళా మనం ఈ ఫస్ట్ లైన్ లోకే తిరగాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం ఈ సెకండ్ లైన్ లో కానీ థర్డ్ లైన్ లో కానీ వచ్చామనుకోండి, ఈ రోడ్ మొత్తాన్ని మనం బ్లాక్ చేసినట్టు అవుతుంది. అలాగే మీరు స్ట్రైట్ వెళ్ళాలనుకోండి, సెకండ్ లైన్ టు సెకండ్ లైన్. అలాగే మీరు లెఫ్ట్ కి వెళ్ళాలనుకుంటే కనుక, లెఫ్ట్ అని తిరగాలి అనుకుంటే కనుక థర్డ్ లైన్ టు థర్డ్ లైన్. ఈ విధంగా మనం ఇలాంటి ఒక 6-lane రోడ్ లో, ఇలాంటి డ్యూయల్ క్యారీవేలో 3 lanes ఉన్నప్పుడు, అటు 3 lanes ఇటు 3 lanes ఉన్నప్పుడు ఈ విధంగా మనం జంక్షన్స్ ని అప్రోచ్ అవ్వవలసి ఉంటుంది.